దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుంది ఏందనేది ఉదాహరణకి ఇవాళ చూసుకున్న వచనం కాదు, చాలా ఉన్నాయి పాత నిబంధనలు ఇలాంటివి మనం చూసుకుంటే. ఎన్ని చరిత్రలు, ఎందుకంటే అవన్నీ మనం జ్ఞాపకపరుచుకొని ఇప్పుడు మనం తప్పు చేయకుండా ఉండడానికి బైబిల్లో రాయబడ్డాయి. వాస్తవంగా ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇవన్నీ ఎప్పుడో యేసుక్రీస్తు రాకముందు 800 సంవత్సరాల ముందు జరిగిన స్టోరీ ఈరోజు మనం చెప్పుకున్నది. వాస్తవంగా అయితే అవసరం లేదు, కానీ బైబిల్లో రాయబడిందంటే అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న మన విశ్వాసులు ఆ యొక్క చరిత్రను తెలుసుకొని వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే పాపంలో పడి చిక్కుల్లో పడ్డారో అదేవిధంగా మనం పాపంలో పడకుండా చిక్కుల్లో పడకుండా ఉండడానికి ఆ యొక్క హిస్టరీ మొత్తం మనకి పాత నిబంధనగా ఇవ్వబడింది. ఎప్పుడైనా సరే ఆ రోజు యొక్క ప్రవక్తలు, అదే ప్రవక్తలు చూసుకుంటే ఈరోజు అదే ప్లేస్లో మనకి యాజకులుగా ఉన్నారు. యాజకులు అంటే మన బిషప్లు అవ్వచ్చు, ఫాదర్లు అవ్వచ్చు,